నమస్తే యాదవ్ బంధువులందరికీ నమస్కారాలు. ఈరోజు అడ్వకేట్ న్యాయవాదులు హైకోర్టులో వివిధ కోర్టులో పనిచేసే న్యాయవాదులందరూ కూడా ఈరోజు కుక్కపేటలో ఉన్న యాదవ్ భవన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూసినాక కొద్దిగా బాధ కలుగుతుంది. పక్కన ఉన్నటువంటి కుటుంబ భవన్ ఓపెన్ అయిపోయింది. మన యాదవ్ భవన్ ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. సుమారు 2015లో శంకుస్థాపన జరిగి సుమారు ఇప్పుడు ఇంకొక సంవత్సరం అయితే 10 సంవత్సరాలు అవుతుంది. పేద విద్యార్థులు జిల్లాలో వచ్చినటువంటి విద్యార్థులకు చాలా తీవ్రమైన అసౌకర్యం దృష్ట్యా ఈ యాదవ్ భవన నిర్మాణానికి మనము పూనుకున్నాము. కానీ పూనుకొని కూడా 9 సంవత్సరాలు అవుతుంది. కంప్లీషన్ అయిపోయి కూడా 2.5 సంవత్సరాలు దాదాపు పూర్తవుతా ఉంది. అయినా కూడా మనం దీన్ని ఇంకా ప్రారంభోత్సవం కాలేదు దీనికి. కాకపోతే ఈరోజు పార్టీలకు అతీతంగా మిత్రులారా, పార్టీలకు అతీతంగా, నాయకులకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, ముఖ్యంగా చెప్తున్నానంటే రాజకీయ నాయకులకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అందరు ఏకమై ఈరోజు మనం విద్యార్థి భవనాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్లు వస్తున్నాయి, సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్లు, వివిధమైనటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఈ దృష్ట్యా ఎంబడే యాదవ్ భవన్ని ఓపెన్ చేయాలంటని రాజకీయ నాయకులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీ పైనటువంటి ఒత్తిడి ఉంటే మీ ముందరికి వచ్చి దాని గురించి ఉద్యమ బాట తీసుకుపోవాల్సిన మేము సిద్ధంగా ఉన్నామంటే తెలియజేసుకుంటున్నాము. రెండోది, ఒకవేళ మీ వల్ల కాకపోతే ఒక 15 రోజుల లోపల దీనివల్ల ఒక నిర్ణయాత్మకమైనటువంటి విషయాన్ని ఒకవేళ మాకు చెప్పకపోయినట్టుంటే ఈ విషయాన్ని హైకోర్టులో కూడా వేసేసి దీని పరిష్కారం దిశగా పోవాలంటారు కోరుకుంటున్నాం. జై యాదవ్. జై శ్రీకృష్ణ. ఒక నిమిషం. జై శ్రీకృష్ణ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాదవ కుల పెద్దలందరికీ నమస్కారం. వివిధ జిల్లాల్లో ఉన్న పేద యాదవ విద్యార్థులు నోటిఫికేషన్ పడ్డప్పుడు రెంట్లు కట్టుకోలేక, ఇక్కడ కమ్యూనికేషన్ లేక, ఒకవేళ రెంట్లు కట్టుకునే ఆర్థిక పరిస్థితి ఉన్నా వాళ్ళని గైడ్ చేసేవాళ్ళు ప్రాపర్గా దొరకక సక్సెస్ రేట్ తగ్గుతుంది. కాబట్టి మనకు ఒక యాదవ భవన్ ఇది స్టార్ట్ చేసినట్లయితే పిల్లలందరూ ఇక్కడ ఉంటారు. వాళ్ళకి మనం ఎవరైనా ఎక్స్పర్ట్తో గైడెన్స్ ఇప్పించవచ్చు, ఫ్రీగా కోచింగ్ ఇప్పించవచ్చు, మన పిల్లల్ని సివిల్ సర్వీస్ వైపు మోటివ్ చేయొచ్చు. మొన్న ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సమ్మక్క సారక్క జాతరలో మన వసుంధర యాదవ్ పేరు ఏ విధంగానైతే షైన్ అయిందో అట్లాంటి యంగ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని పిలిచి మన డిగ్రీ ఇంజనీరింగ్ చదివే యాదవ్ పిల్లలతోటి ఉపన్యాసాలు ఇప్పించి వాళ్ళని కల్పించినట్లయితే వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది. కాబట్టి యాదవ భవనాన్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా స్టార్ట్ చేస్తే మన యాదవ విద్యార్థులకు బెనిఫిట్ అవుతుంది. తద్వారా మన జాతికి గౌరవం పెరుగుతుంది. కాబట్టి మీలో ఏమన్నా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా వాటిని మీరు పెద్ద మనుషులు కాబట్టి పెద్ద మనసుతో వాటిని తగ్గించుకొని మీరు ఈ యాదవ భవనానికి సహకరించి కుల యాదవ పేద విద్యార్థులు కానీ ఉన్న విద్యార్థులు కానీ వాళ్ళ అభివృద్ధి కోసం తోడ్పడాలా, వాళ్ళ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మీకు ఏమన్నా చిన్న చిన్న పొరఛాయలున్న వాటిని పెద్ద మనసు చేసుకొని తొలగించుకొని ఈ యాదవ భవనానికి సహకరించి 26, 27 ఈ జూన్ నుంచి అడ్మిషన్లు పిల్లలకు మనం ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చే విధంగా సహకరించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు యాదవ్ అడ్వకేట్స్ జాక్ ఆధ్వర్యంలో తెలంగాణ యాదవ్ భవన్ను సందర్శించినాము. అసలు 10 సంవత్సరాల నుంచి యాదవ్ భవన్ కంప్లీట్ అయి ఒక 4-5 సంవత్సరాలు అయినా కానీ ప్రారంభోత్సవానికి నోచుకోలేని పరిస్థితి ఉన్నది. ఈ దృష్ట్యా విలేజ్ నుంచి వచ్చిన గరీబ్ విద్యార్థులకు కానీ ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడి ఉన్నాం కాబట్టి విద్యార్థులను ముందు తీసుకుపోయి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎన్నో వాటి సాధించే విద్యార్థులు ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అయితే ఎవరున్నారో వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు దీన్ని వీలైనంత త్వరలో ఓపెన్ చేసి విద్యార్థులకు సహకరించవలసింది కదా మనవి. ఒకవేళ ఆ చేయని పరీక్షలో మేము అడ్వకేట్ల మా జాక ఆధ్వర్యంలో మేము లీగల్గా ప్రొసీడ్ కావడానికి వెనుక పోము అని మేము అందరికీ మనవిస్తున్నాం. జై యాదవ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కంటిన్యూ సార్. ఈ యాదవ్ భవనము మొత్తానికి నిర్మించి అన్ని అంగులతో రెడీ ఉన్నా కానీ దీన్ని ఎందుకు ఏ కారణం చేత ఇంకా ప్రారంభం అవుతలేదో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మేము చూస్తే మొత్తం కంప్లీట్ అయిపోయి కర్రలు కూడా ఫేడ్ అయిపోయే పరిస్థితికి ఇప్పుడు వచ్చినది. ఇప్పుడు ఉన్న దానికి బూజులు పట్టే పరిస్థితి కూడా వచ్చినది. దాన్ని మీరు ఎవరైతే దీన్ని మెయింటైన్ చేస్తున్నారో
తొందరగా ఇప్పుడు యాదవ విద్యార్థులకు కానీ యాదవులకు కానీ వాళ్ళకి అందుబాటులో వచ్చే విధంగా చూసా